శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయం చావడి ఉత్సవం. హేమడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములను ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గురించి వర్ణించుచున్నారు. తొలి పలుకు. శ్రీ సాయి జీవితము మిగులు పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపాలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమరచెడివారు. మరికొన్ని సమయమునందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లు ఉండెడివారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగాను నిద్రుదులుగా గాని కనిపించేడివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేడివారు. వారు సముద్రం వల్లే శాంతంగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కొనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజం వర్ణింపగల వారెవ్వరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కచెల్లెండ్ర వలె, తల్లుల వలె చూచుకొనిడివారు. వారి శాశ్వత అస్ఖలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమును మనకు కలిగిన జ్ఞానము మనం మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి యందు చూచెదముగాక. వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడను. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిమి. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులలో ఉండెడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదలిడిరి. బాబా కటాక్షంచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేడివారు. భజన బృందం వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిరుతలు, మృదంగము, కంజీర, మద్దిలలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటూ రాయివలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనెడివారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలను సరిచేయుచుండిరి. కొందరు పల్లకి అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేతధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరింపబడుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిల్చుచుండెను. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంట పట్టుకొని వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పెడివాడు. బాబా నిశ్చలంగా కూర్చొనేడివారు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామ అని పిలిచెడివారు. నిజంగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కపినీ వేసుకొని, చంకలో సటకా పెట్టుకొని, చిలుమును పొగాకును తీసుకొని, పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్యా జలతారు సెల్లాను బాబా ఒడలిపై వేసెడివాడు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బ్రొటన వేలుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేడివారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి. మతాబు, మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలెడివి. పురుషులు, స్త్రీలు బాబా నామం పాడుచు, మృదంగము, వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి. కొందరు సంతసంతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత పట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలుగున్నవి పట్టుకొని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తుల కేలుతతో నడిచెడివారు. తాత్యా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనిడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేటివారు, భజన చేయవారు, వాయిద్యములు మ్రోగించువారు, భక్తుల సమూహము ఉండేటిది. హరినామ స్మరణతోనూ బాబానామ స్మరణతోనూ ఆకాశం రద్దలగునట్లు మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబానుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారెవరినో పిలుచున్నట్లు కనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు, గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృతమైన ప్రకాశంతోడను సౌందర్యంతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందం భరించలేక మహల్సాపతి దేవత ఆవహించిన వాని వలె నృత్యం చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రం చెదరక ఉండేడిది.
చేతిలో లాంతర్ పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్తమహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్ల అంచును పట్టుకొనేడివారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండెడిది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబా కిరుప్రక్కలా నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతం గాని ఇక ముందు గాని ఆ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ, నిలువుట అద్దములతోనూ, అనేక రంగుల దీపములతోనూ, వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండపెట్టి మంచి అంగారక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచేడివారు. తలపై కిరీటమును అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసిరివేచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేడివారు. వారు చేయుదానికి అభ్యంతరం పెట్టువారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొనుచుండెను. బాపుసాహెబ్ జోగ్ ఒక వెండి పల్లెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాదములు అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలం ఇచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతోనూ విసినకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్తమహల్సాకు ఇచ్చెడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలకు కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యములకు అవతారమగుట చేత అలంకరణములను కానీ మర్యాదను కానీ లెక్కపెట్టువారు కారు. భక్తుల యందు గల అనురాగంచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరకు బాపుసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతి ఇచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రీలు మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనును: నన్ను కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్ళుము. కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకొనువారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.